హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ నైట్ పెట్టిన షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా, పెసరపప్పు సాంబార్ రెసిపీ. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు. ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పుని మెత్తగా పప్పులాగా రుబ్బి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జోరుగా అయ్యే వరకు రుబ్బుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా వలిచిపెట్టుకున్న ఎల్లిపాయలు ఇంకా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. ఇలా రెండు బాగా మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేగనివ్వాల్సిన అవసరం లేదు గైస్, ఎందుకంటే తర్వాత సాంబార్లో ఉడుకుతుంటాయి కాబట్టి ఎక్కువగా వేగనివ్వాల్సిన అవసరం లేదు. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. మళ్ళీ అందులోకి సాంబార్కి కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు గైస్, మీకు ఎంత వాటర్ సరిపోతుంది అనిపిస్తే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత అందులోకి మీకు ఇష్టమైతే కొద్దిగా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సాంబార్ పొడి జస్ట్ టేస్ట్ కోసమే, సో యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇంక ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి గైస్. ఆ నిమ్మరసంతో కూడా కొంచెం పచ్చిమిర్చి అనేది కారం పోతుంది. ఇంకా ఇలా బాగా ఉడికించుకోవాలి గైస్. ఒక 6 to 7 minutes దాకా మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆ అన్నంలోకి సాంబార్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది గైస్. ఇంకా అందులోనే ఉడికిన మిరపకాయలు నంచుకొని లేదా ఆలు చిప్స్తో నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. పొట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో చెనమ్మ నాకు. పొట్టి మీద కూడు ఉప్పు చేపతోడు. చూస్తున్నారు కదా గైస్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత టేస్టీగా కూడా ఉంది. ఈసారి అయితే నేనే టేస్ట్ చూశాను ఫస్ట్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. ఇంకా మిరపకాయలు అయితే కారం ఉంటాయేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా చప్పగా అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని తిని టేస్ట్ చూడండి గైస్, చాలా నచ్చుతుంది మీకు కూడా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్